గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అసోసియేషన్ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులకు మరియు కాలనీ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు మంచి రోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ నేను ఏ రోజైతే ఇక్కడ గురంగూడ కౌన్సిలర్ కార్పొరేటర్గా ఆ రోజు ఈ భాగాన్ని 26వ డివిజన్లో ఎప్పుడైతే కలపడం జరిగిందో అల్మాస్ కూడా అటాచ్ చేసి, ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఏ డ్రైనేజ్ కానీ, ఏ వాటర్ కానీ, ఏ పైప్ లైన్ కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ యొక్క ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు స్వర్గస్థులైనటువంటి మదన్న గారు ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క కాలనీ గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1 కాదు, అన్నీ అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ రోజు అనిల్ రెడ్డి కానీ, చందు కానీ, సోమన్న కానీ, రవి కానీ, ఈరోజున్న రాకేష్ రెడ్డి కానీ, సురేష్ కానీ, జంగన్న కానీ, నరసింహన్న కానీ, అందరూ మీ యొక్క కాలనీ అసోసియేషన్ ఉన్నటువంటి 3 కాలనీల అసోసియేషన్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మేడం వచ్చినప్పుడు ప్రతి ఒక్క సమస్యను నా దృష్టికి కానీ, సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకుపోవడం నిజంగా కూడా ఇది ఒక చర్చనీయ అంశమైంది. ఎప్పుడు ఎక్కడున్నా కానీ కాలనీ నుంచి ఎవరు వచ్చినా కానీ గడ్డం ఎన్నికలో అమ్మ మా రోడ్లు ఏమైనాయి అని చెప్పి అడగడము నిజంగా కూడా ఆమెకు ఈ యొక్క రోడ్డు చేయాలనే ఒక పట్టుదల ఏర్పడము. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కాలనీ లోపట గతంలో కూడా చాలాసార్లు ప్రపోజల్ పెట్టడము, ప్రపోజల్ మేము తీర్మానం కూడా చేయడము, ఒక 3-4 సార్లు ఈ అన్ని రోడ్లు ప్రపోజల్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడము, అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరగడము, జిహెచ్ఎంసీలో కొన్ని ఇబ్బందులు ఇక్కడ మున్సిపాలిటీలో ఇబ్బందులు జరగడము, దానివల్ల కొన్ని ఫండ్స్ రావడము, అధికారులు ట్రాన్స్ఫర్లు కావడము, అట్లా కమిషనర్ ట్రాన్స్ఫర్ కావడము, అట్లా కొద్దిగా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. సురేష్ కానీ, రాకేష్ రెడ్డి కానీ, లింగన్న కానీ, ఇక్కడ అనిల్ రెడ్డి గారు కానీ మొదటి నుంచి కూడా ఈ విషయాలలో, రోడ్ల విషయాలలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత ఏదైతే ఈ రోడ్ల విషయాన్ని మనము ఒక ఫార్మాట్ ప్రకారం మనము పంపించాలే, కమిషనర్ గారికి లెటర్ రాసి పంపించాలన్నప్పుడు కాలనీ అసోసియేషన్ వాళ్ళు లింగన్న కానీ, ఇక్కడ సురేష్ కానీ, రాకేష్ కానీ మీరు లెటర్ రాసి జడ్సీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 3 సంబంధించినటువంటి ఏవైతే ఫేజ్ 1లో 1, 2, 3, 4 అండ్ 6, 7, 8, 9 ఫేజ్ 3లో 1, 2, 3, 4 రోడ్లు మొత్తం గాను ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో, సంబంధించిన అధికారుల సహకారంతో నిజంగా ఈరోజు ఈ రోడ్లకు సంబంధించినటువంటి 1,40,00,000 రూపాయలు ఈరోజు మనకు శాంక్షన్ రావడం జరిగింది. సీసీ రోడ్లకు గాను 1,40,00,000 శాంక్షన్ రావడం జరిగింది. ఇది త్వరలోనే టెండర్ పెట్టి 15-20 డేస్ లోపట ఈ యొక్క వర్కులు ప్రారంభించబడుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క శుభవార్తని నిజంగా ఈ యొక్క కాలనీలకు ఉన్నటువంటి కోరికను తెలియపరచమని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారి మనిషిగా నన్ను ఇక్కడికి పంపించి ఈ యొక్క వార్తను కాలనీవాసులకు చేరవేయవలసిందిగా ఆమె కోరడం జరిగింది. కాబట్టే సబితా ఇంద్రారెడ్డి గారికి నిజంగా కూడా ఈ యొక్క రోడ్లని చాలాసార్లు చెప్పిన నేను, చాలాసార్లు అంటే గవర్నమెంట్ మారదేమో, గవర్నమెంట్ ఇదే ఉంటుందేమో, సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అవుతారేమో, అయిన తర్వాత ఒకటేసారి చెప్పిన, మదన్న ఉండే ఇక్కడ పెద్ద ఆయన ఉండే, అన్న నేను నా టైం అయిపోయే లోపల నీకెక్కడ కూడా రోడ్ల మీద ఒక్క రోడ్డు కూడా వేయకుండా ప్రతి రోడ్డు మీద సీసీ రోడ్డు పడుతుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది, మీకు వాగ్దానం చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు మేము మాట ఇచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని ఎప్పటికప్పుడు దీని మీద
సమస్య మీద వాకప్ చేయడము, ఆమె స్పందించడము, ఆమె ఎవరు గడ్డం ఎన్క్లేవ్ నుంచి పోయి అడిగినా కానీ అవునయ్యా నాకు తెలుసు మీ యొక్క రోడ్ల సమస్య ఉంది, మీ రోడ్ల సమస్య ఇబ్బంది ఉందని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తా ఉండేది. నిజంగా ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఈ రోడ్ల విషయంలో, గడ్డం ఎన్క్లేవ్ విషయంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని రోడ్లని ఒకటేసారి బడ్జెట్ శాంక్షన్ ఇప్పించడం అనేది ఆమె గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి జెర్సీ మేడం కమిషనర్ గారు కానీ, సంబంధించినటువంటి ఈఈ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలే, ఏ రాజకీయాలు అవసరం లేదు, అభివృద్ధి కావాలి, అభివృద్ధి కోసమే మా పోరాటం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పటికప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఒకటే నేర్పించారు, ఏ సమస్య ఉన్నా మనం రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ సమస్యలను పరిష్కరించే దిశగా మీరందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు మనం వాకప్ చేసి ప్రజా సమస్యలను తీర్చాలి. మీరు ప్రతి కాలనీని సందర్శించండి, ప్రతి కాలనీలో ఉన్న సమస్యను తెలుసుకోండి, ప్రతి కాలనీలో ఉన్న సమస్యను తీర్చడానికి నా దృష్టికి తీసుకురమ్మని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడము, మేము ఈ అన్ని సమస్యలన్నీ ఆమె దృష్టిలో పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక్కటే కాదు, నాగర్గులకు సంబంధించినటువంటి 57వ డివిజన్ సంబంధించినటువంటి ప్రతి కాలనీ సమస్య కూడా సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం మీ అందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది. ఈరోజు బడంపేటలో పాత కార్పొరేషన్లో ఉన్నటువంటి పాత డివిజన్లు ఇలా జిహెచ్ఎంసీలో కలిసినటువంటి 3 డివిజన్లని సంబంధించినటువంటి కాలనీ అసోసియేషన్స్ సుమారు 350 నుంచి 400 కాలనీలు అవుతా ఉన్నాయి. ఈ 400 కాలనీలకు గాను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పెట్టి గత ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆ రోజు జెర్సీ మేడం కానీ, ఈసారి కానీ, ఈ మేడం డి కానీ, ఏఈ కానీ అందరికి సంబంధించినటువంటి అధికారుల ముంగట పిలిచి బడంపేట్ సర్కిల్ ఆఫీస్ నందు ఈ అందరి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ పిలిపించి ఒక 350 నుంచి 400 కాలనీలు ఉంటాయి బడంపేట్ల పాత కార్పొరేషన్లో, బడంపేట్ సర్కిల్ 16ల. కాబట్టి అందరిని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈ 3 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఎప్పుడైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి సమస్యలను లెటర్ ద్వారా తీసుకొని అప్పటికప్పుడే ఎండార్జ్ చేసి అక్కడనే జెర్సీ మేడంకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క సభని మీటింగ్ను ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రజల సమస్యలను తీర్చడానికి సబితా ఇంద్రారెడ్డి గారు దోహదపడతా ఉన్నారు. వారు ఏర్పాటు చేయాలని మేము చెప్పడం, ఆమె స్పందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ ఆగస్టులోనే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యను ప్రతి కాలనీ సమస్యను తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కాలనీ సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్షుడు సెక్రటరీతో పాటు అధికారులు, సబితా మేడం, సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో ఆ సమస్య తీర్చే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గడ్డం ఎన్క్లేవ్ సంబంధించినటువంటి అన్ని రోడ్లు రావడము, 1,40,00,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం అనేది మేడం సహకారం ఎంతో ఉంది ఇందులో అని చెప్పి మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ, మనమందరం కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఆమెకు రుణపడి ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు ఆమె రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ అభివృద్ధి జరిగింది గడ్డం ఎన్క్లేవ్ అభివృద్ధికి. ఈరోజు 1,40,00,000 రూపాయలు వచ్చినాయంటే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.